ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 18వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. మీ పక్కన ఎవ్వరూ లేనప్పుడు ఈ వీడియో చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, ఎవ్వరూ లేనప్పుడు ఈ వీడియోని ఎందుకు చూడమంటున్నామో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను మర్చిపోరు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత పద్ధతులు, స్నేహాలు, బంధాలు విడిచిపెట్టరు. అలాగే నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. రాజకీయ రంగంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే చాలా మందికి వీరిలో రాజకీయ రంగంలో ఎదగాలి అనే కోరిక ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టే స్వభావం కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చలాకీగా వ్యవహరిస్తారు. అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున ఏప్రిల్ 18 శుక్రవారం నాడు దినఫలాలు చూస్తే చాలా కాలం నుంచి ఏదో అనారోగ్య సమస్యతో వీరు బాధపడుతున్నారు. అయితే ఈ రోజున కాస్తంత ఊరట లభించబోతోంది. అంటే కాస్తంత ఉపశమనం లభిస్తుంది. లేదా ఏదైనా చక్కటి వైద్యం గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తి ద్వారా దొరకడం కానీ, ఏదైనా హోమ్ రెమెడీస్ గురించి ఎవరైనా మీతో చెప్పడం కానీ, ఈ విధంగా ఏదో ఒక మేలుకర సంఘటన జరిగి మీరైతే కాస్త రిలీఫ్ అయితే పొందుకోబోతున్నారు. ఉద్యోగస్తులకు అయితే సానుకూల ఫలితాలున్నాయి. అయినప్పటికీ కూడాను పని ఒత్తిడి అధికంగా ఉండడం రీత్యా నీరసం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశం కానవస్తోంది. ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి, ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని, బిగ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి ముందు కోకొల్లలు అవకాశాలు వస్తాయి అని చెప్పలేము. కానీ వచ్చిన ఒక్క అవకాశం కూడా చాలా మంచి అవకాశము. మీరు ఉపయోగించుకుంటారు. ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని మీ జీవితంలో ఉన్న ఉద్యోగం లేదు అనే బాధకు స్వస్తి పలకబోతున్నారు. వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడాను భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భాగస్వామ్యులతో విభేదాలు వచ్చే దుస్థితి దాపురిస్తోంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అలాగే దినఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే వారి విషయంలో కాస్తంత ఊరట పొందుకుంటారు. వైద్యానికి కొంత ఎక్కువగానే డబ్బు ఖర్చు చేయొచ్చు. కానీ బాధపడకండి. డబ్బు ఖర్చు చేసినంత మాత్రాన వచ్చే నష్టం ఉండదు. మీ యొక్క ఆరోగ్యం బాగుంటే మీరు, మీ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఈ రోజున కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి కాస్తంత ఉపశమనం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని, పెట్టుబడి కోసం, డబ్బుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే లోన్ల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజున కుంభరాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తుంది. అయితే ప్రతి శుక్రవారం తిథి నాడు తులసి కోట దగ్గర ఆవు నేతి దీపం వెలిగించడం మర్చిపోవద్దు. శుభకర ఫలితాలు పొందుకుంటారు. అలాగే నిత్యం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే ఒక ఆవును, గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడాను అత్యద్భుత ఫలితాలు తప్పక పొందుకుంటారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి విముక్తి కోసం కాలభైరవ స్వామిని ఆరాధించండి. చక్కటి మేలుకర ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.